అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నామినేషన్ వేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషేక్ కిషోర్కు ఆయన తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఏలూరు జిల్లా చింతలపూడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ అందజేశారు. సొంగ నామినేషన్ కార్యక్రమంలో కూటమి నేతలు, శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా తనను పుట్టా మహేష్ను ఎంపీగా గెలిపించాలని సొంగ కోరారు. కడప జిల్లా మైదుకూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీరాములు నామినేషన్ దాఖలు చేశారు. పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ తులసిరెడ్డితో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఆయన నామినేషన్ పత్రాలు అందజేశారు. గత 10 ఏళ్లుగా టీడీపీ, వైసీపీలు చేస్తున్న పనులను జనం బహిరంగంగా విమర్శిస్తున్నారని శ్రీరాములు ఎద్దేవా చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో 4 ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ తరఫున ఆయన సతీమణి దుర్గా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల గోవిందరాజులు నామినేషన్ దాఖలు చేశారు. బీకేపీపీ అభ్యర్థిగా అక్బర్ నామినేషన్ సమర్పించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి రామచంద్రప్ప నామినేషన్ వేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ నామినేషన్ వేశారు. మండల పరిషత్ ఆఫీసులో రిటర్నింగ్ అధికారి రాజమండ్రి ఆర్డీఓ చైత్ర వర్షినికి ఆయన నామినేషన్ పత్రాలు అందించారు. తనను గెలిపిస్తే రైతును రాజును చేస్తానని బత్తులు చెప్పారు. ఎమ్మెల్యే రాజాపై బత్తుల విమర్శలు గుప్పించారు. స్వేచ్ఛ కోసం ఓటేద్దాం, కూటమిని గెలిపించుకుందామని ఓటర్లకు తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి పిలుపునిచ్చారు. ప్రజలకు స్వేచ్ఛ రావాలంటే టీడీపీ కూటమి రావాలన్నారు ఆమె. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారన్నారు. కూటమికి మద్దతు ఇవ్వాలని ఇంటింటికి వెళ్లి ఆమె కోరారు. టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక చెత్త పన్ను రద్దు చేస్తాం, చెత్త ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తామని ఆర్ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. తణుకులో నెలకొన్న పరిస్థితుల్ని ఆయన వివరించారు. తణుకులో ఎక్కడ చూసినా డ్రైనేజీ సమస్య ఉందని, పారిశుద్ధ్యాన్ని మంత్రి కారుమూరి పట్టించుకోవడం లేదని విమర్శించారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పట్నం సునీత మహేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, సుధీర్ రెడ్డి, వజ్రేష్ యాదవ్ పాల్గొన్నారు. హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం పెరగడానికి ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాలతో పలు విద్యా సంస్థలు వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఓటు హక్కు వినియోగం, ఓటర్ల బాధ్యతను తెలియజేయడమే కాకుండా తప్పనిసరిగా ఓటు వేసి ప్రజాస్వామ్యానికి దోహదపడాలని ఈ అవగాహన కార్యక్రమంలో వివరించారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పెనుకొండ మండలం దొంగరాబిపాలెం వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. అక్రమంగా డబ్బు, మద్యం, ఆభరణాలు తరలిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు. రాష్ట్రంలోని అన్ని చెక్పోస్టుల వద్ద ఎన్నికల అధికారులు, పోలీసులు వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించే విధంగా ముందస్తు చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. ఈ సందర్భంగా పుంగనూరు పట్టణంలోని రిటర్నింగ్ కార్యాలయాన్ని సందర్శించారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. కర్నాటక జిల్లా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీని ఉప్పాడ బహిరంగ సభను విజయవంతం చేయాలని జనసేన నాయకులు మురళీశెట్టి సునీల్ కోరారు. గొల్లపురంలో హైవే జంక్షన్ నుండి జన సైనికులు, వీర మహిళలు, టీడీపీ, బీజేపీ నాయకులతో ర్యాలీగా బయలుదేరతారని, అనంతరం పోలీస్ ఎస్కార్ట్తో నడుచుకుంటూ ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుంటారని తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్సాలో గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో చిరు వ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. భారీ ఈదురుగాలులకు మొక్కజొన్న పంట నేల కొరగడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం డ్రింక్స్ సెంటర్ సమీపంలో ఉన్న ఆల్ఫా హోటల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయి. 3 ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటల వల్ల షాపింగ్ మాల్ ఉన్న ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. ఫిజా సెంటర్లో ఉన్న విద్యుత్ వైర్లు కాలిపోవడం వల్ల ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.